ఓకే మహేష్, ఏంటండి ఈ పరిస్థితి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఇందాక కృష్ణాంజలి గారు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు మాట్లాడితే అంత టైము కూడా ఆయన కావాలని కోరుకుంటున్నారు. అన్ని సమస్యలు ఉన్నాయట రాష్ట్రంలో, అవన్నీ కూడా మాట్లాడాలంటే ఆ సమయం ఇవ్వాలి అని. మీరా ఇవ్వమంటారు? సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన 99 యజమాన్యానికి, అలాగే మీకు ప్యానల్ ఉన్నటువంటి అందరు నాయకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ తెలుపుకుంటూ, సో వర్మ గారు, ఎవరు అవునన్నా కాదన్నా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నే ఈ రోజు ప్రతిపక్ష పార్టీ, డౌట్ అయితే లేదు. ఎందుకంటే నిజం చెప్పాలంటే స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళాలా, గెలిచిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళాలా. స్కూల్ పిల్లలు స్కూల్కి పోనంటే ఎంత చెత్తగా ఉంటుందో, ఎంత చిరాగ్గా ఉంటుందో, తల్లిదండ్రులు ఎలాగైతే బెత్తంతో కొట్టి పంపిస్తారో అదేలాగా ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోలేదంటే ఆ నియోజకవర్గ ప్రజలు కూడా వాళ్ళ గురించి అలాగే ఆలోచిస్తారు. ఎందుకంటే ఏ ప్రజలన్నా కానీ ఈ రోజు 40% సార్, ఇప్పుడు టైం ఇస్తారా లేదా అని కాదు, అక్కడ లోపలికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటంటే ఫస్ట్ సెషన్ సెకండ్ సెషన్ లాంటి ఇలాంటి ఎగ్గొట్టితే సరేలే, మొన్నే ఈయన మెంటలీ ప్రిపేర్ కాలేదు కదా, అసెంబ్లీలో 11 సీట్లతో మనం కూర్చుంటామని జగన్మోహన్ రెడ్డి సైకలాజికల్ గా ప్రిపేర్ కాలేదు కదా, కాబట్టి ఆయన పోవడానికి ఆలోచిస్తున్నాడు అనే విషయం అంటే ఓకే. ఇంకొక అసెంబ్లీ సెషన్, ఇంకొక సెషన్ కూడా అలాగే అనుకుందాం, ఇంకా మెంటలీ ప్రిపేర్ కాలేదని. బట్ ఈ రోజు 1.5 year అయిపోయింది. ప్లస్ మీరు కూడా రోడ్ల మీదకి వచ్చి రైతు అంశాల మీద, ఆ సమస్యలు ఈ సమస్యలని చాలా విధంగా మీరు పోరుబాటు అని చెప్పి పబ్లిక్ లోకి వచ్చేటప్పుడు, అన్నిటికంటే పెద్ద ప్లాట్ఫామ్ ఇది, ఒక పెద్ద అవకాశం ఏంట్రా అంటే మీరు అసెంబ్లీకి వచ్చి ప్రస్తావిస్తే చాలా పెద్ద స్కోప్ ఉంటుంది. నిజం చెప్తాను సార్, ఓజీ సినిమా కోసం ఎలా అయితే ఎంటైర్ ఏపీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు, చాలా మంది అభిమానులు వెయిట్ చేస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎప్పుడు వస్తారా, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఈరోజు మేము చూడాలా, ఆ సింహాన్ని మేము చూడాలా, అసలు ఆ గర్జించే సింహాన్ని మేము చూడాలా, ఆ 164 మంది మీద పడిపోయే ఒక సింహాన్ని మేము చూడాలని వాళ్ళ కరుణ కట్టిన అభిమానులు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మీరు చూస్తున్నారా ఆయన రావాలని? సార్ నేను కూడా అలా కోరుకునే దాంట్లో ఒక వ్యక్తి సార్. సార్ ఎంత చక్కగా ఉంటుంది సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 164 మంది ముందు 11 మంది ఎమ్మెల్యేలను కూర్చోపెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని 1.5 సంవత్సరంలో వీళ్ళు చేసినటువంటి తప్పుల్ని ఎండగడుతూ చూపించే అవకాశం ఇంతకంటే ఎక్కడొస్తుంది సార్? ఇంతకు ముందు మన తెలుగుదేశం ప్రతినిధి చెప్పినట్టు అలాంటి ఏదో అవమానం జరిగితే బయటకు వచ్చి పెద్ద సీన్ క్రియేట్ చేసి లైఫ్ టైం రాకుండా వెళ్ళిపోవచ్చు, ఈ కారణం వల్ల నేను లోపల రాలేకపోతున్నానని చెప్పి. సో ఇంత అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వదులుకుంటారో నాకంటే అర్థం కావట్లేదు. కానీ వన్ థింగ్ సార్, ఇంతకుముందు కృష్ణాంజలి గారు చెప్పినట్టు ఈ యొక్క ఏదైతే ఈ ఆప్షన్స్ ఆఫ్ 60 days అనేది ఏదైతే ఉందో, ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకేమీ కాదు. ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక రోజు వచ్చి సంతకం పెడతారు. ఎప్పుడైతే సంతకం పెడతారో అక్కడ బ్రేక్ అవుతుంది. సంతకం పెట్టిన తర్వాత యాజ్ యూజువల్ గా వెళ్ళిపోతారు. 5 years జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వైఖరే మనం చూస్తాము. ప్రతిసారి అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు 10 రోజులు 15 రోజులు డిబేట్స్ లో మనం జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మని చెప్పి అడుగుతాము, రావాలని చెప్పి అడుగుతాము. జరిగేటప్పుడు కూడా ఆయన మళ్ళా వస్తారని అడుగుతాము, కానీ ఆయన అసెంబ్లీ పక్క రారు. ఎందుకంటే సార్, వ్యక్తి ఈగో జగన్మోహన్ రెడ్డి గారికి ఈగో అనే ఒక భయంకరమైన వైఫై లాగా ఆయన చుట్టుపక్కల తిరుగుతాం. నేనేంటి అసెంబ్లీకి వెళ్ళేది, నేనేంటి కూర్చునేది, నేను మళ్ళా వెళ్తే ముఖ్యమంత్రిగానే వెళ్ళాలా, నేను వెళ్ళను అని చెప్పి ఒక ఈగో ఏదైతే ఉందో అది చాలా చాలా పొరపాటు. ఈ రోజు మీరు రైతుల కోసం ఆడికి ఈడికి వెళ్ళే మీరు ఈ రోజు మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే చాలా మంచి అవకాశం, చాలా మంచి అవకాశం. ఇంకోటి ఎందుకు, ఇదే కాకుండా మీతో పాటు గెలిచిన 10 మంది కూడా కేవలం మీ యొక్క ఈగో వల్ల ఆ 10 మంది కూడా వాళ్ళ యొక్క పొలిటికల్ కెరీర్ ని స్పాయిల్ చేసుకుంటున్నారు. మేము అదే అంటున్నాం. మీరు ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అవమాన పడినప్పుడు ఆయన ఒక్కరు బయట వెళ్ళిపోయారే కానీ తెలుగుదేశం వాళ్ళు కంటిన్యూగా అసెంబ్లీలో ఉన్నారు. ఈ రోజు కూడా నీకు రావడానికి ఇబ్బందిగా ఉంది, నువ్వు ఈగో ఉంది అనుకున్నప్పుడు నీకు రావడానికి, ఫేస్ చేయడానికి ఇబ్బందిగా ఉంది, లేకపోతే రఘురామకృష్ణ అధ్యక్ష అని చెప్పడానికి సార్ ఎంత సిల్లిగా ఉంటుంది సార్. ఇదంతా కూడా ప్రజలు ఇదంతా ఆలోచిస్తారా సార్? అధ్యక్షాన్ని పిలవడానికి జగన్మోహన్ రెడ్డి మొహమాటంగా ఉంది, వద్దని ప్రజలు అనుకుంటారా సార్? మరి అలాంటప్పుడు మీకు ఎందుకు సార్ రైతులు, టమాటో రైతుల గురించో, మామిడి రైతుల గురించో, లేకపోతే ఇంకొకరి గురించో మాట్లాడే హక్కు మీకు ఎలా ఉంది? సో ఆన్ రికార్డు మీరు అక్కడ మాట్లాడే అవకాశాన్ని ఎందుకు కోల్పోతున్నారు? సో జగన్మోహన్ రెడ్డి గారి సార్ ఇలాంటి 100 debates మనం చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి మొదటి రోజు సంతకం పెట్టి ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతారు, ఇది ఖచ్చితమైన తథ్యం. దీనికి మించి ఆయన మళ్ళీ అసెంబ్లీకి వస్తారని కోరుకోవడం కూడా పొరపాటు సార్. ఇంకోటి సార్, టెక్నికల్ కూడా చూసుకుంటే రఘురామకృష్ణరాజు గారు 60 days ఆప్షన్స్ అనేది చెప్పారు. ఇంతకుముందు మన కృష్ణాంజనేయులు 190.4 ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ దాని ప్రకారం కూడా. బట్ ఇప్పటివరకు కూడా భారతదేశంలో ఇలాంటి సిచ్యువేషన్ ఏ స్టేట్ లో కూడా, ఏ అసెంబ్లీలో కూడా, ఏ ఎమ్మెల్యే కూడా రాలేదు. కానీ అల్టిమేట్ మళ్ళా డెసిషన్ మేకర్ ఎవరు అంటే స్పీకర్ ఇస్ అల్టిమేట్ డెసిషన్ మేకర్. ఆయన గవర్నమెంట్ కన్సెంట్ తీసుకొని వాళ్ళు ఏ డెసిషన్ తీసుకునే అవకాశం కూడా ఉంది. బట్ నేను అనుకోవడం, ఈ కూటమి ప్రభుత్వంకు జగన్మోహన్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలా, అసెంబ్లీకి రప్పించుకుంటా తిరిగి బై ఎలక్షన్స్ కి వెళ్ళాలా అనే ఈ కూటమి ప్రభుత్వం అయితే అంత తక్కువగా అయితే మాత్రం
ఆలోచించదని నేను అనుకుంటాను. కాకపోతే అదే డిప్యూటీ స్పీకర్ ఆయన ఉన్న ప్రొవిజన్ ని చెప్పారు, దయచేసి మీరు రండి, లేకపోతే నా చేతిలో కూడా ఏది ఉండదు, టెక్నికల్ గా ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది, అలాంటి సందర్భాల్లో మీరు బై ఎలక్షన్స్ కి వెళ్తారు అని ఉంటుంది. కాబట్టి వాళ్ళు టెక్నికల్ గా వచ్చి సంతకం పెట్టి ఎవరికి తెలియకుండా వెనకదారిలో నుంచి ఖచ్చితంగా వెళ్ళిపోతారు. ఆయన అసెంబ్లీ లోపలికి వస్తాడు, ఖచ్చితంగా ఇదైతే జరుగుతుందని నేను తెలియజేసుకుంటాను. ఏమండి సింహంలాట గర్జించమని పిలుస్తున్నారు జనసేన వాళ్ళు. సింహమే కదా సార్, జగన్మోహన్ రెడ్డి గారు సింహమే సార్. నిజం చెప్పాలంటే ఇప్పుడు మేము చెప్పడం కాదు, రప్పా రప్పా అని ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడచ్చు సార్, రఫ్ఫాడిచ్చచ్చు సార్. చెప్పాలంటే ఇంత ప్లాట్ఫామ్ ఎందుకు వదిలేసుకుంటే అర్థం కాదు సార్. సార్ ఇప్పుడు 5 నిమిషాల స్పేస్ లో మన వైఎస్ఆర్సీపీ ప్రతినిధి డల్లాడిస్తారు కదా, ఒక టీవీ ఛానల్లో 5 నిమిషాల్లోనే అంత దడలాడించేటప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే హ్యాష్ ట్యాగ్ లో నాకు తెలిసి ఎంటైర్ ఇండియా ట్రెండ్ అయిపోతుంది సార్. జగన్మోహన్ రెడ్డి ఆన్ ద వే టు అసెంబ్లీ, జగన్మోహన్ రెడ్డి ఆన్ ద ఇన్ అసెంబ్లీ అని హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ కొడితే వాళ్ళకు ఉన్నటువంటి ఫాలోయర్స్ ఆ రప్ప బ్యాచ్ అంతా పిచ్చెక్కిచ్చేస్తారు సార్. అది చూడాలని మేము సంవత్సరంగా కోరుకుంటాం. ఓకే, అసలు ఊహించిన పరిణామం ఈ రోజు డిబేట్ లో జనసేన అసలు పొగడ్తలు వర్షం కురిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. మీరు